హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ అనే కాన్సెప్ట్ని తెలుసుకుందాం. సో బేసికల్లీ నేమ్లోనే అర్థమవుతుంది, ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్. ఏదైతే ఇన్పుట్ ట్యాక్స్ ఉందో దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసే వాళ్ళని ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ అంటారు. సో వీళ్ళకి ఇన్పుట్ సర్వీస్ రిజిస్ట్రేషన్ సపరేట్గా తీసుకోవాలి, ఐఎస్డి రిజిస్ట్రేషన్ని సపరేట్గా తీసుకోవాలి. సో ఆల్దో ఒక రిజిస్ట్రేషన్ ఉన్న ఐఎస్డి డిస్ట్రిబ్యూటర్ రిజిస్ట్రేషన్ అనేది సపరేట్గా తీసుకోవాలి. అండ్ కాన్సెప్ట్ ఆఫ్ ఐఎస్డి అంటే ఏంటంటే, బేసికలీ మారుతి సుజుకి కంపెనీ ఉందనుకుందాం. సో మారుతి సుజుకి వాడు ఒక ప్రకాష్ యాడ్స్ అనేవాడికి యాడ్స్ పబ్లిష్ చేయమని కాంట్రాక్ట్ ఇచ్చాడు అనుకుందాం. సో ప్రకాష్ యాడ్స్ వాడు ఏం చేస్తాడంటే, కొన్ని ఫ్లెక్సీస్ అలాగే కొన్ని న్యూస్ పేపర్లో మ్యాగజైన్స్ కానీ సో ఇలాంటి వాటిల్లో ప్రకాష్ యాడ్స్ అనేవాడు మారుతి సుజుకి గురించి ప్రమోషన్ యాడ్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. సో దీని తాలూకు మారుతి సుజుకి అనేది ప్రకాష్ యాడ్స్కి ఒక 1 crore పే చేసింది అనుకున్నాం. సో దీని మీద ఒక 2 lakhs జిఎస్టీ పే చేసింది అనుకుందాం. సో మారుతి సుజుకి అండ్ ప్రకాష్ యాడ్స్, సో మారుతి సుజుకి రిజిస్టర్డ్ అనేది ప్లేస్ చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మారుతి సుజుకి రిజిస్టర్డ్ ఎట్ ఢిల్లీ అనుకుందాం, ప్రకాష్ యాడ్స్ అనేది రిజిస్టర్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనుకుందాం. సో ఢిల్లీ అండ్ ఆంధ్రప్రదేశ్కి సర్వీస్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఐజిఎస్టీ కలెక్ట్ చేస్తారు. అండ్ ఒకవేళ సేమ్ స్టేట్స్ కనుక ఉంటే వాళ్ళు సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ కలెక్ట్ చేస్తారు. సో బేసికల్గా ఈ మారుతి సుజుకి అనేది జిఎస్టీ అనేది 2 lakhs పే చేసింది. సో మారుతి సుజుకి వాడికి ఒక 3 branches ఉన్నాయనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ముంబైలో ఒక బ్రాంచ్, తెలంగాణలో ఒక బ్రాంచ్ అండ్ చెన్నైలో ఒక బ్రాంచ్. సో బేసికల్గా ఈ యాడ్స్ అనేది అమౌంట్ ఏదైతే జిఎస్టీ పే చేస్తుందో అది ఈ బ్రాంచెస్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో ఇలా డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఐఎస్డి రిజిస్ట్రేషన్ అనేది సపరేట్గా తీసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ముంబై బ్రాంచ్ అనేది రిజిస్టర్డ్ అనుకుందాం, అండ్ తెలంగాణ అన్రిజిస్టర్డ్ అనుకుందాం, అండ్ చెన్నై రిజిస్టర్డ్ అనుకుందాం. సో ఈ 2 lakhs అమౌంట్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి? ఎలాగా అంటే, ఇన్ దేర్ టర్న్ ఓవర్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్. సో ప్రీవియస్ ఇయర్లో ముంబై టర్న్ ఓవర్ ఎంతో తీసుకోండి, అండ్ తెలంగాణ టర్న్ ఓవర్ ఎంతో తీసుకోండి, అలాగే చెన్నై టర్న్ ఓవర్ ఎంతో తీసుకోండి. ఈ రేషియోలో 2 lakhs అమౌంట్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ ఇయర్ కంప్లీట్ అవ్వలేదు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ బ్రాంచ్ ఆర్ ముంబై బ్రాంచ్ ఆర్ చెన్నై బ్రాంచ్ ఏదైనా మనం ఎస్టాబ్లిష్ చేసి 1 year కంప్లీట్ అవ్వలేదు అనుకుందాం. ఇన్ దేర్ క్వార్టర్ టర్న్ ఓవర్ రేషియో. సో బ్రాంచెస్ వైజ్గా క్వార్టర్ వైజ్గా ఉన్న టర్న్ ఓవర్ క్యాలిక్యులేట్ చేసుకొని ఆ రేషియోలో ఇన్పుట్ సర్వీస్ని మారుతి సుజుకి ఢిల్లీ రిజిస్టర్డ్ అనేవాళ్ళు వాళ్ళ బ్రాంచెస్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. అండ్ ఇక్కడ కొన్ని రూల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐఎస్డి రిజిస్ట్రేషన్ సపరేట్గా తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈచ్ మంత్ ఐటీసీని సేమ్ మంత్లో డిస్ట్రిబ్యూట్ చేయాలి. క్యారీ ఫార్వర్డ్ చేయడానికి పాసిబుల్ అవ్వదు. అండ్ అలాగే షల్ డిస్ట్రిబ్యూట్ బ్లాక్డ్ క్రెడిట్ ఆల్సో. సో బ్లాక్డ్ క్రెడిట్ అంటే మనం ఏదైతే ట్యాక్స్ పే చేసామో దాన్ని ఇన్పుట్గా కోరుకోవడానికి పాసిబుల్ అవ్వదు, వాటిని బ్లాక్డ్ క్రెడిట్ అంటారు. బ్లాక్ క్రెడిట్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. లెట్ ఇట్ బి ముంబై, తెలంగాణ, చెన్నై బ్రాంచ్ విల్ డిసైడ్ వెదర్ టు టేక్ దట్ క్రెడిట్ ఆర్ నాట్. సో బ్లాక్ క్రెడిట్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయాలి. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే, సిజిఎస్టీ
అండ్ ఎస్జిఎస్టి స్టేట్ వైజ్న ఒకే స్టేట్లో ఉంటే సిజిఎస్టీ ఎస్జిఎస్టీ కలెక్ట్ చేస్తాం కదా, సో వాటిని సేమ్ స్టేట్లో ఉన్న బ్రాంచెస్కి సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ లాగా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అదే డిఫరెంట్ స్టేట్స్లో కనుక ఉంటే దాన్ని డిస్ట్రిబ్యూట్ యాజ్ ఐజిఎస్టీ. సో సేమ్ స్టేట్స్లో ఉన్న బ్రాంచెస్ అయితే సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ లాగే డిస్ట్రిబ్యూట్ చేయాలి, అదే డిఫరెంట్ స్టేట్స్ అయితే ఐజిఎస్టీగా డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో దట్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఐఎస్డి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.